మంచి పాఠం చెప్పారు. అదే పాఠం రా? అదేరా జ్ఞానేంద్రియాలు. అది కాదురా తమ్ముళ్ళు, జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు ఎన్ని? అవి ఏంటో చెప్తాను వినండి. జ్ఞానేంద్రియాలు ఐదండి ఓ తమ్ముళ్ళారా, జ్ఞానేంద్రియాలు ఐదండి ఓ తమ్ముళ్ళారా, జ్ఞానేంద్రియాలు ఐదండి ఓ తమ్ముళ్ళారా, జ్ఞానేంద్రియాలు ఐదండి. అవి ఒకటి కళ్ళు, రెండు చెవులు, మూడు ముక్కు, నాలుగు ఐదు చర్మం. జ్ఞానేంద్రియాలు ఐదండి ఓ తమ్ముళ్ళారా, జ్ఞానేంద్రియాలు ఐదండి. కొల్లు ఎందుకురా? ఓరే దత్తమ్మ, నీకు అది తెలియదా? కళ్ళు అమ్మ కొట్టి ఏడవడానికి రా. అది కాదురా తమ్ముళ్ళు, కళ్ళెందుకు ఉపయోగపడతాయో చెప్తాను వినండి. కళ్ళతోనే మనం లోకాన్ని చూస్తాము ఓ తమ్ముళ్ళారా, కళ్ళతోనే మనం చూస్తాము. కళ్ళతోనే మనం లోకాన్ని చూస్తాము ఓ తమ్ముళ్ళారా, కళ్ళతోనే మనం చూస్తాము. చెట్లు, కొండలు, కోనలు అన్నిటినీ కళ్ళతోనే మనం చూస్తాము ఓ తమ్ముళ్ళారా, కళ్ళతోనే మనం చూస్తాము. జ్ఞానేంద్రియాలు ఐదండి ఓ తమ్ముళ్ళారా, జ్ఞానేంద్రియాలు ఐదండి. కళ్ళు ఎందుకో తెలిసిందిరా. మరి చెవులు ఎందుకురా? చెవులు గుళం తీసుకోవడానికి రా. అది కాదురా తమ్ముళ్ళు, చెవులు ఎందుకు ఉపయోగపడతాయో వాటి ఉపయోగం ఏమిటో చెప్తాను వినండి. చెవులతోనే మనం శబ్దాలను వింటాము ఓ తమ్ముళ్ళారా, చెవులతోనే మనం వింటాము. చెవులతోనే శబ్దాలను వింటాము ఓ తమ్ముళ్ళారా, చెవులతోనే మనం వింటాము. రేడియో మాటలు, గలగల గాజుల శబ్దం, చెవులతోనే మనం వింటాము ఓ తమ్ముళ్ళారా, చెవులతోనే మనం వింటాము. జ్ఞానేంద్రియాలు ఐదండి ఓ తమ్ముళ్ళారా, జ్ఞానేంద్రియాలు ఐదండి. కళ్ళు ఎందుకో బాగా తెలిసిందిరా. మరి ముక్కు ఎందుకురా? ఓరే దత్తమ్మ, నీకు అది తెలియదా? ముక్కు చీము తీసుకోవడానికి. అరే తమ్ముళ్ళు, ముక్కెందుకు ఉపయోగపడతారో చెప్తాను వినండి. ముక్కుతోనే మనం కోతలు చూస్తాము ఓ తమ్ముళ్ళారా, ముక్కుతోనే మనం గాలి పీలుస్తాం. ముక్కుతోనే కోతలు చూస్తాము ఓ తమ్ముళ్ళారా, ముక్కుతోనే గాలి పీలుస్తాం. రొచ్చులు, పూల వాసన అన్నిటినీ మనం ముక్కుతోనే చూస్తాము ఓ తమ్ముళ్ళారా, ముక్కుతోనే గాలి పీలుస్తాం.
నెక్స్ట్ చెప్పండి